మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి గడిచిన దినాలంతా కాపాడి పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ లెంట్ కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ స్ప్రింగ్ టైంలో మరి ఒక 4వ పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ మార్చి మాసంలో చివరి పరిశుద్ధ ఆదివార దినంలో మనందరికీ కూడా ప్రవేశింపచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లెంట్ కాలంలో మనం ఉంటుండగా, మరి శ్రమ కాలంలో మనం ఉంటుండగా, సిల్వ దానంలో మనం ఉంటుండగా, ఉపవాసం ఉండి దేవునికి సమీపంగా జీవించే ధన్యత దేవుడు తన కృప చేత అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేళ్ళను దేనిని కూడా మరొకడదని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ మరి పరిశుద్ధ ఆదివార దినము దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమానంగా ఈ యొక్క దినమును తీసుకుంటూ ఈ దినమంతట్లో కూడా దేవుని గణపరిచి, దేవుని మహిమపరిచి, మనల్ని మనం దేవుని మందిరంలో కనపరుస్తూ దేవుని సన్నిధిలో మరి దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం మందిరికి వెళ్తామో, మందిరంలో దేవుని సన్నిధిలో మరి దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు చేసిన ప్రతి ఒక్క దీవెనకారమైన ఆశీర్వాదకరమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచవలసిన సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సిలువ ధ్యానంలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. యేసు ప్రభు మరి చేసిన గొప్ప గొప్ప కార్యాలను, యేసు ప్రభు మరి అనేక బిడ్డలను స్వస్థపరిచిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. హృదయ కాలము ఒక స్త్రీ మరి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్త్రీ మరి దేవుని మందిరానికి వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో యేసు ప్రభు కూడా మందిరంలో ఉండడము ఎంతో శుభకరమైన వార్త అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ సమయంలో జరిగిన ఈ యొక్క వాక్య భాగంలో ఆ సమయంలో జరిగిన గొప్ప కార్యాన్ని మరొకసారి ధ్యానించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. 10వ వచనం ప్రారంభం చూసినట్టయితే 10-11 వచనంలో, విశ్రాంతి దినంన ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచుతూ దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. ఈ స్త్రీ చూసినట్టయితే దాదాపుగా 18 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఉన్నది. మరి నడుమంతా కూడా వంగిపోయినది, ఎంత మాత్రంగా చక్కగా నిలబడలేని స్త్రీ. మరి యేసు ప్రభు ఆ విశ్రాంతి దినమున మరి ఆ సంఘంలో ఆ యొక్క సమయంలో యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో ఆ స్త్రీ అచ్చట ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన జీవితంలో మరి ఇప్పుడు కూడా మరి ఒక 18 సంవత్సరంలో నుంచి ఎంతో బాధపడుతుంది. ఎంత మాత్రము నిలబడలేక మరి శరీరం అంతా కూడా ఇట్లా వంగి మరి ఉండడము, నడవడము ఎంతో కష్టం. అదే దాదాపుగా 18 సంవత్సరంలో నుంచి ఆ స్త్రీ ఆ రీతిగానే ఉన్నది. యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఈ స్త్రీ కూడా 18 ఏండ్ల నుంచి మరి బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ అక్కడ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ స్త్రీ ఎప్పుడైతే అక్కడ ఉండడమో, యేసు ప్రభు అక్కడ ఉండడమో, ఆ సమయంలో జరిగిన గొప్ప కార్యాన్ని గురించి హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మన బలహీన పరిస్థితిలో మనం కూడా ఉండొచ్చు. శరీర బలహీనతలో, అదే రీతిగా ఆత్మీయంగా ఎంతో బలహీనంగా ఉండొచ్చు. మరి అదే రీతిగా సమస్యలతోనూ బలహీనపడుతుండొచ్చు. అదే రీతిగా మరి అప్పుల బాధతోనూ బలహీనపడుతుండొచ్చు. లేదా ఏదైనా
మరి బాధ కలిగించే వ్యాధితో నువ్వు చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నావేమో, హృదయ కలప ఒక శుభవార్త నీకు తెలియచేయబడుతుంది. యేసు ప్రభు నేను చూస్తున్నాడు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో ఆ స్త్రీ అక్కడ ఉండడము, యేసు ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచాను. హల్లెలూయా. హృదయ కలబు యేసు ప్రభు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ హృదయ కలబు అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావా, బాధలతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, నువ్వు దేవుని మందిరానికి నువ్వు కనపరుచుకోవడానికి నువ్వు వెళ్ళినట్టయితే యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం బలహీన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, హృదయ కలబు మరెంతో అనారోగ్యంతో నువ్వు ఉన్నావేమో, మరి గడిచిన కొన్ని రోజుల నుంచి నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, యేసు ప్రభు నేను చూస్తూ ఉన్నాడమ్మా, యేసు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. హృదయ కలబు ఆ స్త్రీ మరి 18 ఏళ్ల నుంచి బలహీనపరిచి దయ్యం పట్టిన స్త్రీగా ఉన్నదే. ఆ సమయంలో యేసు ప్రభు ఆమెను చూశాడు, యేసు ప్రభు ఆమెను పిలిచాడు. హృదయ కలబు యేసు ప్రభు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ హృదయ కలబు బలహీనంతో దయ్యం పట్టిన ఆ స్త్రీ లాంటి జీవితం నీకున్నదేమో, కొన్ని ఏళ్ళ నుంచి నువ్వు వ్యాధితో బాధపడుతున్నావేమో, కొన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నావేమో, యేసు ప్రభు హృదయ కలబు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. యేసు ప్రభు నిన్ను చూసి మరి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి గడిచిన దినాలలో, గడిచిన నెలలలో, గడిచిన సంవత్సరంలో ఎంతో బలహీనంగా ఉన్నావేమో, మరి ఎంతో అనారోగ్యంతో ఉన్నావేమో, శరీర బలహీనలతో ఉన్నావేమో, మరి అనేక సమస్యలతో నువ్వు ఉన్నావేమో. హృదయ కలబు యేసు ప్రభు నిన్ను చూసి పిలుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బలహీనత నుంచి బలపరిచే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం బలహీనత నుంచి మనకు విడుదల అనుగ్రహించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ స్త్రీతో పలుకుతున్న మాట చూసినట్టయితే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొందుచున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెందును గాక. 18 సంవత్సరముల నుంచి బాధపడుతూ మరింత మాత్రము చక్కగా నిలబడలేని ఆ స్త్రీ, ఆ నడమంతా కూడా ఉంగిపోయిన ఆ స్త్రీని యేసయ్య చూశాడు. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ స్త్రీ నోటి నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ స్త్రీ యేసయ్య నన్ను స్వస్థపరచు అని అడగలేదు. ఈ స్త్రీ తన బలహీనతల నుంచి నాకు స్వస్థత దయచేయి అని అడగలేదు. కానీ యేసు ప్రభువే ఆమెను చూశాడు. కొన్ని సందర్భంలో యేసు ప్రభు మన విన్నపంలో మనం దేవునికి తెలియచేయక ముందే దేవునికి సమస్తము తెలుసు, యేసయ్యకి సమస్తము తెలుసు. ఈ స్త్రీ యేసయ్య నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయమని అడగలేదు. కానీ యేసు ప్రభుకు తెలుసు. ఆమె 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నది. 18 ఏళ్ల నుంచి ఎంత మాత్రం ఆమె చక్కగా నిలబడలేక వంగి నడుస్తూ ఉన్నది. అలాంటి స్త్రీ మందిరంలో ఉండినప్పుడు యేసు ప్రభు ఆమెను చూశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని మనం మందిరంలో కనపరుచుకోవాలి. మన బలహీనత నుంచి మనం విడుదల పొందుకోవాలంటే మందిరానికి రావాలి. మరి ఆ స్త్రీ ఆ బలహీనతలు కూడా దేవుని దగ్గరికి వచ్చింది. ఆ బలహీనతతో ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయినా కానీ మందిరానికి వచ్చింది. మనం కూడా కొన్ని సందర్భంలో బలహీనతలు ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శరీర రోగములతో బాధ కలుగుతున్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు మనం దేవుని మందిరానికి రావాలి. ఆ స్త్రీ ఆ నడవలేని స్థితిలో కూడా ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్త్రీ, వంగి నడుస్తున్న స్త్రీ మందిరానికి వచ్చింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఉన్నాడు. ఆమె మందిరానికి రావడం చూసి యేసు ప్రభు ఆమెను చూసి అమ్మా రమ్మని పిలిచి, నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందిపోతున్నావని యేసు ప్రభు చెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొన్ని సందర్భంలో మనం యేసయ్యని అడగకున్నా మనకి ఏమి కావాలో తెలుసు. కానీ మన విశ్వాసం అనేది బలమైన విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలి. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు స్వస్థత అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు విడుదల అనుగ్రహిస్తాడని నువ్వు మందిరానికి వచ్చినట్టయితే దేవాది దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు, నీ బలహీనతల నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఆమెను చూసి అమ్మా రమ్మని పిలిచి, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకున్నావు అని చెప్పి
యేసు ప్రభు ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది, దేవుని ఘనపరిచింది, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వెంటనే ఆమె దేవుని మహిమపరిచింది, యేసుని మహిమపరిచినది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుంచి విడుదల పొందుతున్నామని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది, యేసయ్యని మహిమపరిచింది, యేసయ్యని ఘనపరిచింది. మనం కూడా మన బలహీనతలతో ఎన్నో సందర్భంలో దేవుడు మనకి ఇచ్చిన విడుదలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, యేసయ్యని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో ఆ గొప్ప కార్యం ఈ దేవుడు అక్కడ జరిగించిన తర్వాత, యేసయ్య అక్కడ జరిగించిన తర్వాత కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు. మరి సబాతు దినంన మరి ఎందుకు స్వస్థత చేస్తున్నామని యేసు ప్రభుని ప్రశ్నించేవారు అక్కడ ఉన్నారు. ఆ కాలంలో సబాతు దినం అనగానే శనివారము మరి సబాతు దినంగా జరిపించుకునేవారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు ఆ శిలువ మరణంలో చనిపోయిన తర్వాత, మన పాపముల నిమిత్తం చనిపోయిన తర్వాత, తిరిగి 3వ రోజు లేచిన తర్వాత పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం పరిశుద్ధ ఆదివారంగా మనము ఈ సమయంలో పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుపుకుంటూ ఉంటాము. మరి ఆ సమయంలో విశ్రాంతి దినము, సబాతు దినము శనివారంగా జరుపుకునే సమయము. ఆ సమయంలో కొంతమంది అక్కడ ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసి వారి మనసులో మరి ఎంతగానో మరి ఈ యొక్క సబాతు దినంలో, పరిశుద్ధ దినం ఎందుకు ఈయన స్వస్థపరిచి ఉన్నాడని వారు ఆలోచించుకుంటుండగా యేసయ్య మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు విశ్రాంతి దినం స్వస్థపరిచినందుకు సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడాను. సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడ్డాడు. ఎందుకు మరి సబాతు దినంన, మరి ఈ యొక్క విశ్రాంతి దినంలో ఎందుకు స్వస్థపరిచావని. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి విశ్రాంతి దినమున మనం అందరం కూడా మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరిచే సమయంలో మరి దేవుడు చేసే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తుండగా అక్కడున్న వారు కొంతమంది ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే కోపపడే ఆ సమయంలో చూసినట్టే యేసు విశ్రాంతి దినంలో స్వస్థపరిచిన సమాజ మందిరం అధికారి కోపంతో మండెను. జనసమూహం చూసి మరి పరిచేదగిన 6 దినములు కలవు గనుక ఈ దినం వచ్చి స్వస్థత పొందుండి అని విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. మరి గడిచిన 6 రోజులు ఉంటుండగా మరి అప్పుడు వచ్చి మీరు స్వస్థత పొందుకోండి, విశ్రాంతి దినంలో స్వస్థత పొందుకోండి, ఎవరు కూడా రాకూడదు అని ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ సమాజ అధికారి మొదట అతడు కోపపడ్డాడు. మరి ఎందుకు ఈ దినము మరి విశ్రాంతి దినంన స్వస్థపరిచినందుకు ఆ సమాజ మందిరం అధికారి కోపపడి మండిపడి ఆ జనసమూహంను చూచి వారితో అంటుండే, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినంలో వచ్చి స్వస్థత పొందండి. మరి 6 దినాలలో స్వస్థత పొందండి, 7వ దినము మరి విశ్రాంతి దినము కాబట్టి ఎవరు రాకూడదు అని వారిని హెచ్చరిస్తున్నప్పుడు చూసినట్టయితే విశ్రాంతి దినమును రావద్దని చెప్పారు. అందుకు ప్రభు, వేశ్యదారులారా, యేసయ్య పలుకుతున్న మాట, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉపవాసం ఉన్నప్పుడు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18లో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తాడు, వేశ్యదారులుగా ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకొని దేవుని మహిమపరచవలసి ఉండగా మనుషులకు కనబడే విధంగా ఉపవాసం ఉండకూడదు, వేశ్యదారులుగా ఉండకూడదు. ఇక్కడ కూడా యేసు ప్రభు అదే మాట వాడాడు. అందుకు ప్రభు, వేశ్యదారులారా, అంటే వారు ఒక రీతిగా ఉండేవారు కాదు, మారుతూ ఉంటారు. సమయాన్ని బట్టి మాట్లాడేవారు, సమయాన్ని బట్టి వారి ఆలోచనలు మార్చుకునేవారు. వారు యథార్థంగా సత్యంగా దేవుని ఆరాధించరు. కానీ దేవుని మందిరంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి వారు హృదయ ఆలోచనలు చెడ్డగా ఉంటాయి. అందుకే అంటున్నాడు, అందుకు యేసు, వేశ్యదారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దుకైనను గాడిద నుండి విప్పి తోలుకొని పోవు నీళ్లు పెట్టును కదా. మరి విశ్రాంతి దినం అని చెప్పి మీ యొక్క ఎద్దుకైనా కానీ గాడిదకైనా కానీ అవిట్లకు కట్టివేసి అట్లనే ఉంచరు కదా, అవిట్లని నిప్పి నీళ్లు తాగిస్తారు కదా. మరి ఈ స్త్రీ 18 ఏళ్ళ నుంచి బాధపడుతున్నదే, ఈ స్త్రీ స్వస్థత పొందుకోవడంలో మరి మీ అభ్యంతరం ఏంది అని యేసయ్య వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమే కదా. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే సంఘంలో కనిపించే విధానము మేమే గొప్పవారం అన్నట్టుగా, మాదే మందిరం అన్నట్టుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు.
వేశ్యదారులారా అని ప్రభు పిలిచాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు అంటే ఆ సంఘంలో చూసినట్టయితే అధికారి, సివిల్ సంఘం, ఆ సమాజ మందిరపు అధికారి అతడు. సమాజ మందిర అధికారి కోపంతో మండిపడ్డాడు. యేసు ప్రభు చేసిన స్వస్థతపై కోపంతో మండిపడ్డాడు. చాలామంది సమాజ మందిరంలో కూడా, దేవుని మందిరంలో కూడా వారు ఎలా ఉంటారంటే వారిదే, మొత్తము మందిరం అంతా వారిదే అన్నట్టుగా ఉంటారు. గర్వముతో ఉంటారు. వారు ఎలా అంటే మేము చెప్పినట్టే వినాలి, మందిరంలో మేము చెప్పినట్టే సేవకుడు వాక్యం చెప్పాలి. ఎంతసేపు చెప్పాలంటే అంతసేపు చెప్పాలి. సేవకుడు ఏం మాట్లాడాలో కూడా కొంతమంది సంఘపు అధికారులు వారు చెప్తూ ఉంటారు. అలాంటి వారి గురించి యేసయ్య పలికిన మాట ఏంటంటే వేశ్యదారులారా అనే మాట ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘం అన్నది అందరిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. సంఘము దేవునిది మాట జ్ఞాపకము చేసుకోవాలి. సంఘంలో అందరినీ కూడా మరి ఒక క్రమముగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నడిపించాలి. దేవుని వాక్యము సరైన విధంగా బోధించే వారిని, సేవకులను గణపరచాలి. సేవకులు చెప్తున్న మాటలు వినాలి. సేవకులకు హెచ్చరికలు చేయకూడదు. సేవకులు మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పిన సమయంలో చెప్పాలని చెప్పినట్టయితే వారందరూ కూడా, అలాంటి చెప్పేవారంతా కూడా వేశ్యదారులే. ఈ వ్యక్తి కూడా చూసినట్టయితే మరి ఆ సమాజ మందిరం అధికారి కోపంతో మండిపడెను. యేసు ప్రభు అంటున్నాడు, వేశ్యదారులారా, మీలోని ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దుకైనను గాడిదకైనను గాడిద నుండి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధకంలో అబ్రాహాము కుమార్తె విశ్రాంతి దినమున కట్టడి నుంచి విడిపించబడింది కదా. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ బాధపడుతున్నప్పుడు ఎవరు ఆమెను పలకరించలేదు, ఎవరు ఆమెను బలపరచలేదు, ఎవరు ఆమెను ధైర్యపరచలేదు. కానీ స్వస్థత పొందుకున్న తర్వాత, ఆమె చక్కగా నిలబడిన తర్వాత, యేసు ప్రభుని గణపరిచిన సమయంలో వీళ్ళకి అభ్యంతరాలు వచ్చాయి. అందుకే యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినం నా కట్టడి నుంచి విడిపించదగినదే అని అతనితో చెప్పాను. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతా కూడా ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించిరి. తర్వాత వారు తలలు కిందికి వంచుకున్నారు. యేసు ప్రభు మాట్లాడిన తర్వాత, మరి యేసు ప్రభు వారికి చెప్పిన ఆ మాటలను తర్వాత వారు విన్న తర్వాత వారందరూ కూడా ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ఎవరైతే ఎదిరించారో వారందరూ కూడా సిగ్గుపడిరి. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసారంగా అంగీకరించి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మన జీవితంలో కూడా అనేక గొప్ప కార్యాలు చేశాడు. దేవుని మహిమపరిచి, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. అక్కడున్న ప్రజలందరూ కూడా, అయితే జనసమూహం అంతా కూడా ఆయన చేసిన ఘన కార్యాలన్నిటిని చూచి సంతోషించారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసిన ప్రజలందరూ కూడా సంతోషముతోనే తిరిగి వెళ్ళినారు. 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ బాధపడిందే. ఆ స్త్రీ మరి చూసినట్టయితే మరి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ, శరీరం అంతా కూడా బలహీనపరిచే ఆ దయ్యము పట్టిన స్త్రీ అక్కడ ఉండడము, యేసు ప్రభు ఆమెకు స్వస్థత అనుగ్రహించడము, యేసు ప్రభు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మాని బలహీనతల నుంచి స్వస్థత పొందుకుందాం, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచింది, దేవుని గణపరిచింది. మనం కూడా దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. దేవుడు చేసిన మేలనేది కూడా మర్చిపోకూడదని ప్రభు పేరిట తెలియజేస్తాం. ఇంతవరకు దేవుడిని కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకున్నప్పుడు, మనం ఒకవేళ మన బలహీనతల నుంచి మనం మాట్లాడుకున్నా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. మీ బలహీనతల నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. మీ అనారోగ్యం నుంచి దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహించును గాక. మీ శరీర బలహీనతల నుంచి దేవుడు మీకు మంచి ఆరోగ్యము దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. గడిచిన దినాలంతా కూడా కాపాడి
మరి నా చివరి పరిశుద్ధ ఆదివారం ఈ మార్చి మాసంలో 5వ పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిదే. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి 18 ఏళ్ళ నుంచి బలహీనపరిచి దయ్యం పట్టిన స్త్రీ నాయన ప్రభా, నాయన సమాజ మందిరంలో నువ్వు బోధిస్తున్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు తండ్రి, నువ్వు ఆమెను చూసి అమ్మా రమ్మని పిలిచి నీ బలహీనత నుంచి విడుదల పొందుచున్నాను తండ్రి. నీ చేతులు ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడి నేను గణపరిచితులైనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎవరైనా కూడా తండ్రి మరి బలహీనతలతో ఉన్నట్టయితే వారందరూ కూడా స్వస్థతను దయచేయండి. శరీర బలహీనతలతో ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే తండ్రి సమస్యలతో కష్టంలో ఉన్న బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరిచి నేను వారి కష్టంలో నుంచి వారిని విడిపించి వారిని బలపరిచి మరి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ గృహాలకును, మీ బిడ్డలకును తోడై నీడైండును గాక. ఆమేన్.